మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో నలుగురు మహిళలను పొట్టున పెట్టుకున్న టీ2 ఆడపులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. సిందేవాహి తాలూకా గుంజవాహి అటవీ ప్రాంతంలో టేకు ఆకులు కోస్తున్న నలుగురు మహిళలపై ఈ పులి దాడి చేసి దారుణంగా హతమార్చింది. ఒకే ఘటనలో నలుగురు మృతి చెందడంతో స్థానిక గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన అటవీశాఖ ప్రత్యేక బృందాలు ట్రాప్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజ్, నిరంతర గస్తీ ద్వారా ఎట్టకేలకు పులిని పట్టుకున్నాయి. పులి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అడవిలోకి తునికాకు సేకరణకు వెళ్లే కూలీలు ఇంకా అప్రమత్తంగానే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రైట్ మౌనిక, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో గుంజవాహి గ్రామంలో కూడా అటవీ ప్రాంతంలో కూడా నలుగురు మహిళలపై దాడి చేసి హతమార్చినటువంటి పెద్ద పులిని ఎట్టకేలకు కూడా మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు అయితే బంధించారు. ముఖ్యంగా కూడా పులిని పట్టుకోవడానికి కూడా గత 2 రోజుల క్రితం కూడా ఈ దాడి జరిగి నలుగురు మహిళలతో మృతి చెందారు. పులిని పట్టుకోవడానికి దాదాపు ఒక 30 సీసీ ట్రాప్ కెమెరాలతో పాటు 3 లైవ్ కెమెరాలు పెట్టి కూడా గత 2 రోజుల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేక ట్రాకర్స్ ద్వారా దాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇక ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆ పులికి సంబంధించినటువంటి ఆ పులిని కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా ఆ ప్రాంతంలో ఏదైతే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని ఏదైతే గుంజవాడి ప్రాంతానికి అంటే అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి పవన్పుర చెరువు అటవీ ప్రాంతంలో కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏదైతే అక్కడ ఉండి కూడా దాన్ని గమనిస్తూ కూడా డాట్ గన్ తో కూడా మత్తు మంది ఇచ్చి కూడా పెద్ద పులిని ఎత్తికెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నటువంటి పెద్ద పులి పేరు వాగిని టీ2 ఆడపులిగా కూడా అధికారులు గుర్తించారు. అయితే దీనికి కూడా కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, కానీ పిల్లల జాడైతే ఇప్పటివరకైతే కనుక్కోలేకపోయామని కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే ఏదైతే ఈ నలుగురు మృతితో కూడా అక్కడ పెద్దపులి దాడిలో మృతి చెందిన ఘటనతో కూడా ఆ ప్రాంతం అంటే భయాందోళన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం కూడా తునికాకు సేకరణ అయితే ప్రస్తుతానికి అయితే నిలిపివేసింది. అయితే ఎట్టికేలకు సమీప ఏదైతే పులిని పట్టుకోవడంతో కూడా సమీప గ్రామాల ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా కూడా మృతి చెందిన కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్రే చేస్తామంటూ కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించి తక్షణ సహాయం కింద కూడా 25,000 రూపాయలు అయితే అందజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పెద్ద పులి పట్టుకోవడంతో కూడా సమీప గ్రామాల ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారని మనం చెప్పొచ్చు. మౌనిక. రైట్ కుమార్, థ్యాంక్ యూ.